శ్రీ మాదిరాజు రంగారావు గారు సృజన చేతన రామాయణ కల్పవృక్షం 3వ భాగం 6/1/26 దర్శన రూపం. వాల్మీకి రామాయణం సుందరకాండలో సీతాన్వేషణలో హనుమ అశోకవనం చేరాడు. పెద్ద చెట్టుపై నుండి రాక్షసీ గణం చేత చుట్టబడిన సీతాదేవిని చూశాడు. ఆలోచనలో తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. ఈ స్థితిని బట్టి లక్షణాన్ని బట్టి కారణాలతో వివేచన చేసి ఆమె సీతయే అని ఒక నిర్ణయానికి వస్తా. ఈ సందర్భంలో హనుమ చూసిన శోక సంతప్తయై నిస్సహాయంగా ఉన్న ఆమె స్వరూప చిత్రణ 17వ సర్గలో 14 శ్లోకాల్లో ఉంది. 1. ఆ తర్వాత అక్కడికి రావణుడి రాకతో భీతయై క్షోభ పొందిన సీత స్వరూప చిత్రణ 19వ సర్గలో 23 శ్లోకాల్లో ఉన్నది మరొక. ఈ 2 భాగాలు దుఃఖానికి మూలం ఒకటే. మానసిక తలంపైన అని ప్రకటితమైన రూపాలువే. మొదటి దానిలో కన్నా రెండవ దానిలో గంభీరమైన సంవేదన క్షోభ ఎక్కువగా చిత్రం. ఈ స్థితి సాంద్రమైన భావరూపాలతో ఆవిష్కృతమై 2 భాగాలు ఒకదానికన్నా మరొకటి ఉదాత్తమైన కవితా రామణీయ కథ పొందడం సమాలోచన కందుతుంది. ఈ 2 భాగాలు పరస్పరం సంబంధం కలిగినవి, అనుభూతి ప్రదమైన. మొదటి దాని విస్తరణగా రెండోది అనిపిస్తుంది. కానీ దేని స్థానాన్ని బట్టి దానికో విశిష్టత, తత్కాలాలు మనోభావ సమర్పకాలుగా ఉన్నాయి. హనుమ మొదటిసారి చెట్టుపై నుండి చూసిన సీత శోక సంతప్త అయిన ఉన్న స్థితి దుఃఖ వలయావృతమై తనను ఎత్తుకొని వచ్చిన రావణుడు తనను సమీపించడం, ఎదురుగా ఉన్న స్థితి శోభాకులితమై నిస్సందేహంగా భిన్నంగా ఉంటాయి. ఈ సహజ కథలో ఉన్న ఈ ప్రత్యేకత రచనలో ప్రతిఫలించి ఈ స్థితి సంవేదనా జ్వాలామయమై ఆమెకు భయం వేసి దుఃఖం పొంగి సాగిపోయి వ్యాకులత చెంది ప్రతి భావనలో విలీనమై దుఃఖం మూలం ఒకటే అయినా మానసికంగా పొందే ప్రభావ ముద్రలు వేరువేరు. మారిన స్థితి పరమ దారుణం. కల్పవృక్షంలో ఈ 2 భాగాలు ఒకదానికన్నా ఒకటి పరమోత్కృష్టమైన అనుభూతి సుందరంగా తీర్చబడి వచనాన్ని మినహాయించి 18 పద్యాలున్నాయి. అంటే తెలుగు కావ్య ప్రపంచంలో అపూర్వమైనవిగా అనుభవానికి వస్తాయి. అంతవరకు ఆమె దుఃఖం ఒక స్థాయిలో ఉంది. రావణుడి రాకతో శిఖరభూతమైపోయి ఇది 2వ భాగాన్ని మిన్నగా నిలుపుతుంది. ఈ కారణంగా వాల్మీకంలో ఒక భాగంలో భావరూపాలు వాటిని పోలిన మరో భాగంలోకి ప్రవేశించి కల్పవృక్షంలో ఈ 2 స్థితుల నిర్వహణ భిన్నమైంది, స్వేచ్ఛాయుతమై తులనాత్మకంగా దేని ప్రత్యేకత దానిగా దర్శనమిస్తాయి. మొదటి భాగంలో మూలంలో రుణాది సంపంక దిగ్ధేన విభాతిన విభాతిజ. హనుమ చూసిన సమయంలో సీత పంకం వంటిన తామర తూడిలా ప్రకాశించకుండా కూడా ఉంది. ఆ సమయంలో దయనీయమైన దుస్థితి ధ్వనితము. ఇది కల్పవృక్షంలో లేదు. మృగ కన్యామివతస్తాం వీక్షమాణం సమంతద. ఇటు అటు అంతా చూస్తూ ఉంది. భీతి చెందే ఆడలేదిలా ఉంది. హరిణంలోని సౌకుమార్యం సుకుమార హృదయం స్పందనం వ్యంజితము. ఇది కల్పవృక్షంలో వదిలేశారు. 2వ భాగంలో
తన దగ్గరకు వచ్చిన రావణుణ్ణి చూసిన సీత ప్రాచేతస ప్రమాతే కదలి యథా పెనుగాలి అరటి చెట్టులాగా కంపించింది. భౌతిక సౌకుమార్యం మానసిక సాక్ష్యత ప్రతీయమానమవుతుంది. ఇది కల్పవృక్షంలో ఎత్తేశాడు గురువు. వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ. పరులు రాకూడనివ అపవిత్రులు ప్రవేశించ యజ్ఞ వేదిలాగా ఉంది. వైదికమైన భావరూపంతో ఇది ఉదాత్తమైనది. ఇది కల్పవృక్షంలో లేదు. హనుమంతుడు దదస్స దుఃఖార్థాం నానం సన్నామివార్ణవి. సముద్రంలో కొట్టుకుపోతున్న నావం కొట్టుమిత్తాడి నావలాగా ఉన్న సీతను చూశారు. ఆమె దుస్థితి వాస్తవక జీవన దృశ్యంతో అపూర్ణమై అది కల్పవృక్షంలో వదిలేశాడు విశ్వనాథ్. అలా మూలంలో 2 భాగాల్లో అనేకమైన భావరూపాలు తెలుగులో అదృశ్యమై ఎక్కడో మరో చోట వీటి ప్రతిరూపాలు ప్రతిస్పందనలు ఉంటే ఉండవు. అది వేరే విషయం. వాల్మీకంలో వీటిలో చాలా వరకు ప్రకృతి, ప్రాణికోటి, పౌరాణికం, మానవీయం పరంగా గభీరమైన అర్థస్ఫూర్తిని కలిగిస్తూ మహాకావ్యాన్ని విశ్వమయం చేస్తూ అన్ని విధాల గొప్పవైన ఉపమానాలు, సాంద్రమైన అనుభూతి భావరూపాల్లో శ్లోకపాదాలు శ్రవణ సుఖధ్వని తరంగాలుగా కదులుతాయి. సన్నివేశంలో స్థితి చిత్రణం పాత్రగతమైన ఔచితి శోభతో ఎంతో వ్యాఖ్యానానికి అర్హంగా ఉంది. ఈ 2 భాగాల్ని కలిపి చూస్తే మొత్తం మీద వీటిలో కొన్ని భాగాలు కల్పవృక్షంలో ప్రవేశించాయి. అవి 4 విధాలు. కొద్ది మార్పుతో 2 వివరణలు, 3 యథాతథంగా, 4 స్వతంత్రమైనవి విశ్లేషణ కందే. 5 అది 1 అభూతో వాసవాదేవ కీర్తిం విపతితావి. నిజం లేకుండా నిరాధారంగా పొందిన అపవాదంతో పడిపోయే కీర్తిలాగా అన్నది కొద్ది మార్పుతో అపవాద లగ్నమైన కీర్తి వలె అని. 2 ఆమ్నాయా మామ యోగేన విద్యాం ప్రసధితామివ. అభ్యాసం లేని పఠన పాఠనాదులు లేక నష్టమయ వేద విద్యలాగా. దీనికి వివరణగా స్వరవిహీనమైన నిష్ఫలమైన వేద విద్యలా. ఆయతీమివ విధ్వస్తాం. దీనికి యథాతంగా విధ్వస్తమైన అయతింబోలి అని. ఇంకా చిన్నాం ప్రతిహతాం భూమ శాఖావివ వనస్పతి. చిన్నామై ధాత్రిలో పడి కొమ్మల అని యథాతథంగానే కనిపిస్తాడు విశ్వనాథ్ తెచ్చారు. మూలానికి సాగింపుగా స్వతంత్రంగా వర్తమాన స్థితిపై దృష్టితో 1 కని సమాశ్రితమైన ధర్మదేవతంబోలి. పరలోక భావన పరిత్యక్తమైన సంఘ వృక్ష వ్యవస్థ వలి అని స్వతంత్రమై. ఈ 4 విధాలు స్థూలంగా కల్పవృక్ష కవి దృష్టిలో మనో నిర్మాణ పద్ధతిని సూచిస్తాయి. వీటి మధ్య నుండి ఉద్గమించిన ప్రతిభాపూర్వకమైన ఉపజ్ఞా రూపం స్వతంత్రమైంది. కవి వ్యక్తిత్వాన్ని నిలిపేది ఉండనే ఉంటుంది. అలాగో చిత్రం ఏమిటంటే వాల్మీకంలో ఉన్న ఈ 2 భాగాల నుండి ఎన్నబడిన భావరూపాలు వాటిని అనుసరించినవి కొన్ని కల్పవృక్షంలో వచనంలో వచ్చాయి. ఆ సన్నివేశ నిర్వహణ గురించి అప్పటి వరకు సాగి వచ్చే ఛందో రామణీయకత, అభివ్యక్తి, సౌందర్యం, రచనా శిల్పంతో ముఖ్యంగా ఈ విశేష సందర్భంలో పద్యంలో రచన మరింత మెరుగుగా ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. వాల్మీకి రామాయణంలో పరిచయం ఉన్న వాళ్ళకు త్వరణాత్మక పరిశీలనలు ఈ సందర్భంలో అందులో ఎలా ఉందో తెలుసుకునే
ఉత్సుకత కలిగిన వాడు ఈ వచన పద్ధతి కాస్త అసౌకర్యంగా ఉండే అవకాశం. అనుభూతి సాందరమైన భావరూపాలు తగిన రచనా రూపం లేదన్న అభిప్రాయానికి అది దారి తీస్తుంది. అయితే వచనంలో అభివ్యక్తి నడకలో ఒక రీతితో వేదనలో ఆవేశ స్థాయిని నిలిపే ఆవేగంతో సుందరంగా అనుభూతమవుతుందంటున్నారు మాదిరాజు. ఇది కాస్త ఊరట కలిగిస్తుంది. వాల్మీకంలో ఈ రెండు భాగాలు ఒకదానికన్నా మరొకటి విశిష్టంగా కరుణ రస నిర్భరమైన భావరూపాలు సంవేదనా దీప్తంగా ఉంది. సార్థ రామణీయ కథతో మనోహరమైన నాదతరంగాలు శ్లోక పాదాలు ఆకర్షిస్తాయి. కళాత్మకతో పాటు సంస్కృత భాషా సహజమైన సౌందర్య లక్షణం ఉపయోగించి అటువంటివే కొన్ని సందర్భాలు కల్పవృక్షంలో తెలుగు పద్యాలు రచనా శిల్పంతో చక్కగా నిండుగా ఆవిష్కృతమయ్యాయి. మొత్తం మీద కల్పవృక్షంలో రెండు భాగాలు వాల్మీకంలోని సన్నివేశాల ప్రేరణతో స్వతంత్రమైన భావోల్బణంతో స్వేచ్ఛా సముద్వేగంతో స్వీయమైన స్పందనానుభూతితో అపూర్వమైన కవితా రూపాన్ని పొందాయి. వాల్మీకి కాలం తరువాత వేల ఏండ్లపైన మరో భాషలో అవతరించే మహాకృతిలో ప్రత్యేకతలు అనివార్యాలవుతాయి. ఈ సందర్భంలో కవి సృజన సంకల్పాన్ని, నిర్మాణ విధానాన్ని, ప్రయోజన దృష్టిని, ఆ భాషలో ప్రథితమైన కావ్య పరంపరా మార్గాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఒక మహాకవి చేత ఏ విధమైన ఆవిష్కారాన్ని పొందిందో ఆ విధంలోనే ఆ కలిగే అనుభవాన్ని పొందటం, స్వీకరించటం ఏం కుదరదు. మరొకరి ఆలోచనలకు అనుగుణంగా ఏ ప్రతిభావంతుడి మనస్సు నుండి సృజన రూపం ఆవిర్భవించదు. కల్పవృక్షం విశ్వనాథ ఉపజ్ఞా సహితమై మహర్షి వాల్మీకి దర్శన ప్రభావంతో సంపన్నమై వీటిని గుర్తించడం అవసరం. ఈ విధమైన స్వరూపాన్ని పొందటానికి గల కారణాలను అన్వేషిస్తే అకాడమిక్ ఎక్సర్సైజ్లో కొంతవరకు సమాధానం దొరుకుతాయి. కవి సంప్రదించిన వాల్మీకి రామాయణ గ్రంథం ప్రతి తెలుగు లిపిగా వేరుగా ఉండొచ్చు, పాఠాంతరాలు ఉండొచ్చు. కల్పవృక్షంలో చోటు లేని అందులో లేకుండా కూడా పోవచ్చు. 2. సీత గురించి భావ చిత్రణలో కవి ఉద్దేశంలో అధికంగానూ పునరావృతంగానూ తోచవచ్చు. 3. స్వతంత్రమైన కవిత్వ వ్యక్తిత్వంపై బలమైన అభిలాష వల్ల మూలంలోని వరుసలో కొన్ని జారిపోయిండవచ్చు. 4. ప్రస్తుత సన్నివేశాలు కవి తీర్చదలుచుకున్న పద్ధతి వేరు కావచ్చు, దృష్టి భేదం ఉండదు. మరో నిర్మాణ శిల్ప ప్రయోజనాన్ని కూడా ఆశించి ఉండొచ్చు తెలుగు కవి. ఇలాంటివన్నీ పక్కకు పడేస్తే రామాయణ కల్పవృక్షం రామాయణ కథకు సంబంధించి ప్రధానమైన ప్రణాళికలో భావసూత్రంలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించే నిర్వహించబడి ఆకృతిలో తనదైన ప్రత్యేకతను కూడా పొందింది. 2. కల్పవృక్షంలో పరరాత్ర ఖండంలో అశోకవనంలో హనుమంతు చెట్టుపై ఉండి మొదటిసారి సీతను చూసినప్పుడు ఆమె ఉన్న దైన్య స్థితి, రావణుడు దగ్గరకొచ్చినప్పుడు పొందిన దైన్య రూపం, భిన్నమైన భావనా జగత్తులను పొందాయి. ఈ 2 భాగాలు పద్యాలు వచనాలు కలిపి 5+1+1 13+1తో కవి స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని భావింపచేస్తే వాల్మీకి కథాసూత్రాన్ని పట్టుకొని స్వేచ్ఛా గుణంతో
సృజన రూపం అవతరించి దీని వెనక నుండి ప్రవహించే వాల్మీకి దర్శన ప్రకాశంతో ప్రతిభావంతమైన భావరూప దృశ్యాలు సమాలోచనం కందుతాయి. ఇవి 3 స్థాయిల్లో ఆరోహణ క్రమంలో 1 భౌతిక స్థితి, 2 మానసిక గుణం, 3 అంతశ్చేతనతో తీర్చబడ్డాయి. వాల్మీకి చిత్రణలో అనుభూతి క్షేత్రం కల్పవృక్షంలో వివృతం అయ్యింది. వివేచనతో తాత్వికత ప్రకాశాన్ని పొంది క్షేత్రకల్పంలో కవిత్వ కళలో తెలుగు పద్య రచనా నైపుణ్యాన్ని వహించి ఈ ప్రత్యేకతల చేత విశ్వనాథ విశిష్టత ఏమిటో ఈ విధంగా మనకు అర్థమవుతోంది. సీత చిత్రణం సూక్ష్మ భావనామయం అయ్యింది. చలువై వేదియున్ పవన సంగత వీధుల సూక్ష్మ రేఖలుగా తీవ్రములుగా అయినట్టి విభాగ లక్షణంబుగా దిశిదంబుగా మసగ పల్చిన స్పర్శ గుణాధికత్వం అంజాల మన్వత్వకము అంజాల సుకుమార దేహయుగు క్షోణి సుతామణి సుక్కు చెంత చలువయు వేడివిన్ పవన సంగత వీధుల సూక్ష్మ రేఖలుగా తీవ్రములుగా నైనట్టి విభాగ లక్షణంబులు నిశితంబుగా ఎరుగబుల్చిన స్పర్శ గుణాధికత్వ సంజాల సుకుమార దేహయగు క్షోణి సుతామణి సృక్కు చెంత. ఇందులో అనుభూతి వివేచనం స్పష్టంగా పాత్ర నిర్మాణాన్ని గురించి ఆలోచింపజేస్తుంది. సీత శరీరం వివిధ స్థాయిల్లో సూక్ష్మమైనటువంటి అనుభూతి రూపాన్ని గ్రహించి ఇది మానసికంగా ఆమె ఇంద్రియ జ్ఞాన విచక్షణత సూచిస్తుంది. ఇక్కడ వర్ణన కన్నా మనస్తత్వ విశ్లేషణ నుండి వివేచనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పుడూ వికార రూపాన్ని చూస్తూ ఉంటే నయనేంద్రియం ముద్దుబారిపోతుంది. ఎప్పుడూ వికార శబ్దాన్ని వింటుంటే శ్రవణేంద్రియం పంచే స్తబ్ధము. అవి తమ గ్రహణ నైపుణ్యం ఆ పైన రమణీయమైన వాటిని చూసి విని ఆనందించే నేర్పు కూడా సడలిపోదు. ఇంకొక ప్రతిపాదన అక్కడున్న స్థితిని బట్టి స్థాపితం. ఎక్కువ కాలం రాక్షసీ గణం మధ్య గడిపేసి రాబోయే దుస్థితికి భయపడి వాళ్ళ మాట చేష్టలు క్షోభపెట్టి శరీర స్థాయి నుండి మానసాలు స్థాయిలో ప్రధాన భావన ప్రవర్తమానంగా కనబడుతుంది. శరీర స్థాయి నుండి మానసిక స్థాయిలో కవి భావన ప్రవర్ధమానం కావడాన్ని మనం చూడవచ్చు. ఆయా ఇంద్రియాలని కుంఠితం చేసే ప్రమాదంతో పాటు సహజమైన మానసిక రూపాలు చెదరగొడుతూ ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రకృతి వ్యతిరేకమైంది. సీతపాత్ర మంజులం సుకుమారం అయిన రూపంలో భావితమై మంచిని చూడటం మంచిని వినడం వల్ల మానసికం అయిన స్థిరత కలుగుతాయి. భద్రం కర్ణేభి శృణుయామ భద్రం పశ్యేమాక్షమి అన్న ఉపనిషత్ మంత్రం శుభాన్ని చెవులతో విందుము గాక, శుభాన్ని కళ్ళతో చూద్దాం గాక అని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోమంటారు. విశ్వనాథ భావనలో సీతాదేవిలో సూచితమైన స్పర్శగుణం శక్తివంతమై సాధారణ ఇతరమైన వ్యక్తిత్వాన్ని భావింపచేస్తుంది. గాలిలో చల్లదనం, వేడి, వెలుగు రేఖలతో
సూక్ష్మంగా తీవ్రంగా పరిణమించే స్థితుల్ని చక్కగా లోతుగా తెలుసుకునే శక్తి కలిగి ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించిన కదలికల్ని సూక్ష్మంగా గుర్తించగలిగిన మనోమూలంతో కూడిన జీవరూపంతో ఆమె దేహం విశిష్టమై ఇది అంతరచేతనతో పాలితం కావడం దీని విశిష్టత. అందరికీ భౌతికమైన కారణాలు సమానమే. ప్రాణుల్లో అత్యంత సుకుమారమైన జీవుల అనుభూతి వేరు. అది సంపద వల్ల లభించేది కాదు. జీవ నిర్మితితో సహజంగా ఏర్పడి విశిష్టంగా ఉండే గొప్పవాళ్ల జీవితంలో ప్రముఖ పాత్రలు నిర్వహించి ఇది మానసిక జగత్తును ఆవరి అంతరచేతనతో పనిచేసే. ఈ కారణంగా సుజనులకు అసత్పురుషాలు అనే కలయిక స్థితితో యోజన చేయబడిన సీతపాత్ కల్పవృక్షంలో చాలా ఎత్తుగా నిలపబడి వాల్మీకంలో బిందు భావస్థానం నుండి రేఖలుగా విస్తరి సీత వ్యక్తిత్వం ఈ సన్నివేశంలో మహనీయమై భౌతిక మానసిక అంతర స్థితిలో చిత్రాకృతి దాల్చి ఆమె చుట్టూ దుష్కృత క్షార ప్రవాహాల రాక్షస స్త్రీలు మధ్యలో సుకృత పయోరాశిల సీతము తనలోకి ప్రవేశించే క్షారాంభువని సముద్రపు అలలు బయటికి నెట్టేస్తున్నట్టు సీత చెడు నుండి తనను తాను రక్షించుకుంటూ ఉంది. చెడుకు మంచికి, దుష్కృతానికి సుకృతానికి, పాపానికి పుణ్యానికి మధ్య జరిగే సంఘర్షణలు విశాలమై గభీరమై సుకృత మనోరూపంతో తనను తాను కాపాడుకుంటుంది. ఇతర తెలుగు కవుల్లో సాధారణంగా కనిపించ విలక్షణమైన మనస్తత్వ ప్రకాశనంతో పాత్ర వ్యక్తిత్వాన్ని నిర్మించే లక్షణం ఇందులో కనిపిస్తుంది. మొదటి భాగంలో మూలంలో బీజభూతమైన భావం నుండి అవతరించిన కవితా రూపం విశ్వనాథ ముద్రతో భిన్నమైన రచనా శిల్పాన్ని వెలయిస్తుంది లేక పొందింది. రెండో భాగంలో రావణుడి రాకతో సీత పొందిన మానసిక క్షోభ అంతర్నిహితమైన ఆత్మ ప్రత్యయం స్థాపించబడి రామైక్య భావంతో పతి పట్ల విశ్వాసంతో దుష్కృతిని దౌష్యాన్ని దహించే ఆ అనల శిఖా లేదంచు ప్రత్యక్షము వాల్మీకంలో లేని భావరూపాల పరంపరలు రచన గీత పద్యాలు పౌరాణిక కథా సందర్భాలలో ఉపమాలంకార సుందరంగా తీర్చబడి ఇవి సీత వ్యక్తిత్వంలో పవిత్రతను, ఆదర్శాన్ని, పరమార్థాన్ని, పుట్టుకలోని లోకహితాన్ని భావింపచేస్తుంది. సముద్రంలో సోమకాసురుని భయపడి తయీకాంతల హిరణ్యాక్షుడి వలన క్రిందు మీదైన దారుణి సుందర వలి హిరణ్య కశుపుని సభలో భీతి చెందిన విష్ణు కార్తవీర్యార్జునుడి ముందు ఆవులా దిగులు పడి ఆతిథ్య దేవత దృశ్యమాన వస్తు పురాణ కథల్లో మంచిని బాధించే చెడు తత్వం ఇప్పుడు అశోకవనంలో సీతను చుట్టూ ఉంది. మానసికమైన మహావేదనతో సీత రివ్వున వచ్చే విపరీతపు గాలి నాలుగు వైపుల నుండి త్రెవ్వినట్టు లోపల నుండి జలచరాలు లేచి ఎగిసి పడుతున్న తటాకంలాగా రివ్వున వచ్చుతున్న విపరీతపు గాలికి నాలుగు మూలలు త్రవ్విన ఎట్లు జలచరంబులు మట్టము నుండి లేచుతున్న త్రవ్వుచు వారి బంధములు వ్రీలగ బిందు సమూహ భావములు నివ్విన దైన్యమూర్తి ఎదురేరుడు నట్టి తటాకము అన బయటికి దుఃఖాసుర రూపంలో లోపల చేత వేదనా తప్త హృదయంతో ఉంది.
అయితే ఆమె లోపల ధైర్యమూర్తిత్వాన్ని కలిగింది. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చాప కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమన్ రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుతున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. అద్భుతమైన పద్యం. నాకు తెలుగు సాహిత్యంలో ఇలాంటి పద్యం ఉందని నేను అనుకోను. ఈ పద్యం శిఖరాయమానమైంది. ఆయన కూడా చాలా ప్రసిద్ధం. ఇందులో ప్రధానమైన పాత్ర సీత రూపాన్ని మహావీరుడు పతి అయిన రామచంద్రుడు వివిధ భౌతిక మానసిక గుణ కర్మలతో సంయోజనపరచి విశిష్టమైన వ్యక్తిత్వ నిర్మితి అప్రతిమానంగా ఉంది. విశేషమైన వ్యాఖ్యానాన్ని కోరు. ఈ కథలు కీలకమైన అంశాన్ని స్పృశిస్తుంది. విరహ భావం దాని చేతనా కృషీభూతమైన ఆకృతి, శిష్ట రక్షణకై పూనిన శాపం ల కనుబొమ్మ, దయాభావంతో కళ్ళు, ముఖ్యంగా భౌతికమైన చల్లని నీలమేఘం వంటి కైశికంతో శరీర సంస్థితితో ధర్మాకృతిలో కూర్చోవడంలో స్వామి ప్రతిజ్ఞా రూపంతో రూప గుణకర్మ లక్ష్యభావం మహితంగా సీత ఉన్న స్థితి లోకోత్తరమైన పాత్రగా రూప. ఆమె ఆకృతి పాండురమై రామచంద్రుని విరహాకృతి తలపిస్తుంది. ఉపవాస ప్రకటిత శోకాదులచే కృషించి పతికి దూరమై దుఃఖంలో మునిగి పద్యం అలంకార మహితంగా పాత్ర స్థితికి తగిన భావగర్భితమైన రూపాలతో సుసంపన్నం అయి వరుసగా కదలే దృశ్యాల కళాత్మకమైన రచనా శిల్పంతో పూర్తిగా స్వతంత్రమై విశ్వనాథ ముద్ర అందులో ఆశాం ప్రతిహతామివ అన్న మూలల్లోని భావం ఆధారంగా ఆశలు సన్నగిల్లి అసితాంబుద సంతతి కర్మి అన్న పద్యం అవతాయి. ఆశ అంటే కోరికతో పాటు దిశ అనే అర్థం కూడా వస్తుందట. దిశలు సన్నబడి కోరికలు తగ్గిపోయి నీలి మబ్బులు కమ్మి అవకాశాలు తగ్గి ఆటంకాలు పడి అంతా నిరాశామయంగా ఉంది. శారదాకాశం నిండి ఉండి పడినట్లుగా ఉంది. ఆమె దైన్యంలో మునిగి అసుర శక్తి చేత కప్పబడి సురేంద్రుడి కీర్తిలాగా ఉంది. వాల్మీకి ప్రయోగించిన ఒక ఉపమానంతో మొదలైన వరుసగా స్వతంత్రమైనవి జోడించి పద్యాన్ని భావరూపంతో శిల్పశాలగా మార్చడం విశ్వనాథ ప్రత్యేక. చివరి పాదంలో ఆమ్నాయానామ యోగేన విద్యాం ప్రధితిదామవ అన్నది భావస్ఫూర్తిని అనుసరించి ఇక్కడికి తేబడి భీసిత దృష్టి లేక అనువదింపబడ్డ మహా ఆగమోక్తినాన్ దూరం కదిన వివరణ రూపం సీతాదేవి పరమమైన రూపాన్ని అంటే వేద రూపాన్ని మండుతున్నదాని మదసంబున దాతనొక్క మూర్ఖు వేడి ఎక్కి అల్ల మదసంబై అంటుకోబోయడు తీరుగాగనున్న దివ్యబూలే. ఇది ప్రకృత రూప సందర్భానికి ఒక మూర్ఖుడు మండేదాన్ని తెచ్చి పెట్టెలో దాచేస్తే అది వేడి పెట్టెను అంటుకొని కాల్చేసి దివ్యదా సీతము అగ్నిశిఖలో పోలిక సీత నిష్కళంక పతివ్రతాత్వాన్ని భావింపచేసే తేజో రూప. పెట్టెలో దాచబడిన పెట్టె దహించే దీపశిఖల అశోకవనంలో రహస్యంగా భద్రపరచినట్లుగా రావణుడు అనుకున్నది అతని రాజ్యాన్ని దహింపచేయగలదన్న అర్ధాంతర స్ఫూర్తి భవిష్యత్ కాల సూచకానికి చెబుతోంది. మరో గొప్ప పద్యం సీత ఉన్న దీనస్థితి చెప్పడం. నిత్య రామనామ నిభృత గీతిమతని తాన శిఖర భావలీన యగుసు ఇద్ది తంత్రి అంటూ ఇద్ది ఎస్తి అంటూ
ఏర్పరుపరాని తగు విపంచిబోలే. పూలంగా మొదటి భాగంలో కృష్ణ రూపామనం స్పర్శాత్ అయుక్తాం ఇదవల్లకీం అనేటువంటి పేగని పాములుగా శృతి పెట్టమని వీణలాగా నిరాధార స్థితిలో సౌభాగ్యహీనంగా ఆమె స్థితి వివర్ణ భర్ణి. ఇది కల్పవృక్షంలో అత్యద్భుతమైన కవితా రూపంగా మారి ఎప్పుడూ శాశ్వతమైన రామనామంతో నిండి తీర్చి గొప్ప పాటగా అయింది. తాను శిఖర భావంలో లీనమ తన్మయంలో ఇది తంత్రి అని, ఇది తంత్రిని బిగించే ఎస్తి అని గుర్తుపట్ట రాకుండా ఇది రామనామ గీతి అని, అది పాడే దేహమని భేదభావం లేని ఐక్య స్థితిని పొందు. రామభావంతో నిండి ఐక్యభావాన్ని మనోజగత్తుతో అభేద స్థితిలో ఆమె రూపాన్ని ఆవిష్కరించింది పద్యం. వాల్మీకి రామాయణంలోని సత్ప్రేరణ స్వతంత్రమైన సృజన వ్యక్తిత్వంతో ఆవిష్కృతమైంది కల్పం. దానికదిగా అనుభవించదగిన తెలుగు మహాకావ్యం. మితిమీరిన త్వరణాత్మక అవకాశం లేదు. దీని ప్రత్యేకం గురించి సమాలోచించే నాకందేటువంటి అంశాలు కథలో సందర్భాన్ని బట్టి స్థితుల్ని బట్టి నిర్మాణంలో భాగంగా చిన్నవి పెద్దవి సన్నివేశాల కల్పన కట్ట ఆసక్తి. మానసికమైన క్షేత్రంలో పాత్రల యోగ్యతను బట్టి సాందరమైన అనుభూతి గుణాన్ని స్వతంత్రంగా విస్తరించే ప్రయత్నం. 3. సూక్ష్మమైన మనోవిశ్లేషణతో ఉజ్వలమైన సంవేదన భావోల్బణాన్ని సృజనాకృతిగా తీర్చిదిద్దే దృష్టి. 4. ఇతర ప్రక్రియలైన నాటకం, నవల, కథానికా ప్రభావాలతో లోకవృత్త చిత్రాలను పాత్ర వికాస సంభాషణ సన్నివేశ కల్పనని శిల్ప దృష్టిలో ప్రవేశపెట్టే పద్ధతి. అనేక సందర్భాల్లో కారణరహితంగా వివేచనతో తాత్విక దృష్టితో వివరణ వ్యాఖ్యానం సాధారణీకృతం చేసేవి. విశిష్టమైన తెలుగు పద్య రచనతో విశేష వృత్త వైశారజ్యంతో విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించే శిల్ప నైపుణ్యతో కూడిన కళాభిజ్ఞత. ఈ సమాకలంతో తెలుగు భాషలో కావ్య పరిణామంలో శిఖరాలలో వెలసలు సృజన కావ్య రూపం కల్పవృక్షం. విశ్వనాథ ముద్రతో బృహదాకృతి పొంది దీన్ని ఉన్న విధంగా అందులోని జీవస్పందన రూపదీప్తిని భావము ప్రపంచాన్ని ఎన్నుకున్న తీరు ఎందుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఆ సందర్భం అనే విషయం అనుభవించడం ఒక్కటమే న్యాయం అవసరం అంటూ ముగించారు. రేపు తమో నిలయం అనేటువంటి శీర్షికలో ఏం చెప్తారో చూద్దాం.